భగవద్భక్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగ ఆది, యుగానికి ప్రారంభమైనటువంటి రోజే ఉగాదిగా మనమందరం కూడా ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మనమంతా కూడా పండుగగా జరుపుకుంటున్నాం. ఉగాది రోజు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. మొన్నటి వరకు కూడా శిశిర ఋతువులో అన్ని ఆకులన్నీ కూడా రాలిపోయినటువంటి కొత్తదనాన్ని నింపుకున్నటువంటి వసంత ఋతువులో మళ్ళీ కొత్త చిగురు వచ్చేటువంటి కాలం ఇది. మారుతున్నటువంటి ఋతువులు కానీ ఆశాలు కానీ అన్నీ కూడా మారేటువంటి కాలం ఈ యొక్క ఉగాది రోజున ప్రారంభమవుతాయి. మనం కొత్త సంవత్సరాన్ని ఈ రోజు నుండి ప్రారంభం చేసుకోవాలి. అందరం కూడా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం ఇది. పోయిన సంవత్సరం, గత సంవత్సరం క్రోధీనామ సంవత్సరం. క్రోధీనామ సంవత్సరంలో అందరూ కూడా క్రోధముతో ఉండి, రాజులు కానివ్వండి ప్రతి ఒక్క దగ్గర కూడా క్రోధముతో కూడుకున్నటువంటి సంవత్సర నామానికి తగ్గట్టుగా మనకు అది క్రోధీనామ సంవత్సరం గడిచిపోయింది. పాతకాలం అంతా కూడా వెళ్ళిపోయి కొత్తరాన్ని నింపుకొని విశ్వావసు నామ సంవత్సరం, విశ్వానికి నివాసాన్ని కలిగించిన విశ్వావసు, వసు అంటే నివసించడం. మరి ఈ నివాసాన్ని కలిగించినటువంటి వాడు మహావిష్ణువుగా, వెంకటేశ్వర స్వామిగా, రాముడిగా, దశావతారాలలో ఉన్నటువంటి మహావిష్ణు అవతారాలన్నీ కూడా మనకి ఈ సంవత్సరములో మనకందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి.